హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటున్నాను. ఇది నిజామాబాద్ జిల్లా గౌతమ్ నగర్ రేణుకా ఇల్లమ్మ మందిరం దగ్గర అమ్మవారి వార్షికోత్సవం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు అమ్మవారికి పట్నాలు వేయడం జరుగుతుంది. అలాగే కళ్యాణము మరియు బోనాల కార్యక్రమం ఉంటుంది. ఈ అమ్మవారిని ఎంతో సత్యమైన అమ్మవారుగా అందరూ చెప్పుకుంటారు. ఎందుకంటే నా జీవితంలో కూడా ఒక సంఘటన జరిగింది. ఏంటంటే, నాకు పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాల వరకు సంతానం కలగకపోతే ఈ అమ్మవారికి మొక్కుకున్నాను. తర్వాత నాకు మళ్ళీ అమ్మవారి వార్షికోత్సవం వచ్చేసరికి నా కూతురు పుట్టింది. ఇంకా అప్పటి నుంచి నేను మొక్కుకున్నానన్నమాట. అమ్మవారికి ప్రతి సంవత్సరం ఓడి బియ్యము, చీర, గాజులు సమర్పించుకుంటాను. మొదటి సంవత్సరం కూడా అలాగే అమ్మవారి వార్షికోత్సవం మొదటి సంవత్సరం అమ్మవారికి చీర, గాజులు, వెండి ఊయల కట్టాను. అనుకున్న కోరికలు జరుగుతాయి. ఈ అమ్మవారికి చాలామంది భక్తులు వస్తారు. ఈ గల్లీలో కూడా, గౌతమ్ నగర్ గల్లీలో కూడా చాలా బాగా జరుపుకుంటారు. ప్రతి ఇంటి నుంచి బోనాలు తీస్తారు. చాలా చక్కగా జరుపుకుంటారు. ఆలయ కమిటీ వాళ్ళు చాలా బాగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎంతో బాగా బోనాల ఉత్సవాలు చేస్తుంటారు. చక్కగా ఉంటుంది కార్యక్రమం. అందరు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఈ కార్యక్రమం 5 రోజులు జరుగుతుంది. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజు, ఇలా 5 రోజుల కార్యక్రమాలు బాగా జరుగుతాయి. అమ్మవారు మాత్రం సత్యం గల అమ్మవారు అని చెప్తారు. నాకు కూడా నా జీవితంలో జరిగిన సంఘటన నిదర్శనం. ప్రతి సంవత్సరం నేను అమ్మవారికి ఓడిబియ్యం సమర్పిస్తానన్నమాట. ఈరోజు కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఓడిబియ్యం తీసుకొని నా కుటుంబంతో కలిసి వెళ్ళి నేను ఓడిబియ్యం అమ్మవారికి సమర్పించాను. ఎంత పవిత్రంగా మనం ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తారంటే అంత అందరి కోరికలు కూడా అంత పవిత్రంగా నెరవేరుతాయి అని అందరూ అనుకుంటారు. అమ్మవారు గంభీరంగా చూడముచ్చటగా ఏదో మన అక్కో చెల్లో ఎదురుగా కూర్చుంది అన్నట్టుగా అనిపిస్తుంది. కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ అందరూ ఇలాగే వచ్చి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటారు. నాకైతే చాలా పనున్నా, ఎంత నాకు నీరసంగా ఉన్నా ఖచ్చితంగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు, ఓడిబియ్యం సమర్పించుకొని వస్తాను. ఈ సంవత్సరం కూడా అలాగే నా కుటుంబంతో కలిసి వెళ్ళాను. ఈమెను కూడా ఏమని కాదు. अगरबत्ती బొట్టు పెట్టినావు అందరికి, నాకేడ పెట్టినా. సరే, అక్కడ